గ్లోబల్ ఈవెంట్స్ విషయానికొస్తే ప్రధానంగా వాతావరణ మార్పులు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేశాయి. వాతావరణ మార్పుల కారణంగా పలు దేశాల్లో తీవ్రమైనటువంటి వేడిగాలులు, అకాల వర్షాలు, మెరుపు వరదలు తీవ్ర ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. పర్యావరణాన్ని రక్షించేందుకు విపత్తుల నివారణ విషయంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు శూన్యమే అని చెప్పాలి. ఇందుకోసం అజర్బైజాన్లో జరిగిన COP29 ప్రపంచ సదస్సు అత్యంత పేలవంగా ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు అత్యంత కీలకమైన ఈ సదస్సును మమా అనిపించేశారు. దాంతో రాబోయే కాలంలో పర్యావరణానికి సంబంధించి ప్రపంచానికి అనేక సమస్యలు అనివార్యం కానున్నాయి. ఎందుకంటే అక్కడ కర్ర విరగలేదు, పాము చావలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా సమస్యల గురించి తూతూ మంత్రంగా చర్చించుకొని వదిలిపెట్టేశారు. బాధిత దేశాలకు సాయం అందించాల్సినటువంటి అగ్రదేశాలు ముఖం చాటేయడంతో సదస్సు పేలవంగా ముగిసిపోయింది. దాంతో కొత్త సంవత్సరంలో పర్యావరణానికి సంబంధించి అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర, మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య ఇజ్రాయెల్ సృష్టించినటువంటి అలజడి, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మిడిల్ ఈస్ట్ దేశాలు చేసిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టాయి. దాదాపు 14 నెలలుగా మధ్య తూర్పు దేశాలు అగ్నిగుండంగా మారాయి. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజు పరస్పర దాడులకు దిగాయి. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వచ్చింది. ఈ దాడుల్లో ఈ రెండు గ్రూపులకు చెందిన పెద్ద తలకాయలు తెగిపడ్డాయి. హసన్ నస్రల్లా, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియే, సమీ తాలిబ్ అబ్దుల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఈసా, ఇబ్రహీం వకీల్, అహ్మద్ వహిబీ లాంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతమయ్యారు. అంతేకాదు హషిమ్ షఫియుద్దీన్, హుస్సేన్ అలీ హజీమాను మట్టుబెట్టింది ఇజ్రాయిల్. ఈ దాడుల్లో లెబనాన్లో హెజ్బొల్లా, గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూపుల కొమ్ములు విరిచినంత పనిచేసింది ఇజ్రాయిల్. కీలక నేతలు హతమవడంతో ఆయా సంస్థలకు నాయకులు కరువయ్యారు. యుద్ధం విషయంలో అన్నింటా ముందున్న ఇజ్రాయిల్ తన టెక్నాలజీల సాయంతోనే అనూహ్య విజయాల్ని సాధించింది. పేజర్లను పేల్చడం, కీలక నేతల్ని ప్లాన్ చేసుకొని మరి హతమార్చడం విషయంలో ప్రపంచం నుంచి అపారమైనటువంటి మద్దతు కూడా లభించింది. అయితే ఈ యుద్ధాల విషయంలో అమెరికా కీలక పాత్ర పోషించింది. అగ్రరాజ్యం అమెరికా నుంచి ఉక్రెయిన్, ఇజ్రాయెల్ కోరినన్ని ఆయుధాలు, నిధులు వచ్చి చేరాయి. కోట్లాది డాలర్లు యుద్ధం ఎదుర్కొంటున్న దేశాల్లోకి నీళ్లలా ప్రవహించాయి. వాటి సాయంతో తమ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించడంలో ఉక్రెయిన్, ఇజ్రాయెల్ కీలకంగా వ్యవహరించాయని చెప్పవచ్చు. ఇక ఈ రెండు యుద్ధాలతో ప్రపంచంలో కొత్త సమీకరణాలకు దారులు పడ్డాయి. సరిగ్గా ఈ సమయంలోనే అమెరికాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మొదట బైడెన్ పోటీ చేయడానికి సిద్ధమై విరమించుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అయితే అప్పటికే దూకుడు మీదున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో అమెరికా రాజకీయాలు కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. బైడెన్ పాలనాపరమైనటువంటి వైఫల్యాలు ట్రంప్ ప్రత్యర్థైన కమలా హ్యారిస్ అపజయం పాలయ్యేలా చేశాయి. రాబోయే కొత్త సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన పాలనలో అమెరికా ఫస్ట్ అన్న థీమ్ ఉంటుందని, ఆ నినాదాన్ని నిజం చేసేలా ప్రణాళికలు కూడా రూపొందించుకునేటువంటి పనిలో పడ్డారు డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం డైనమిక్ అధికారులు, పొలిటీషియన్స్, ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి లాంటి బిలియనీర్ల సాయం తీసుకుంటున్నారు. వీరంతా ఓ టీంలా ఏర్పడి అమెరికాను మరోసారి అగ్రరాజ్యం అనిపించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కూడా పలకరించింది. చాలా దేశాలను ఆవహించినటువంటి రెసిషన్ వల్ల ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇది దేశాల అభివృద్ధిపైన, ఆర్థిక పరిస్థితులపైన, సాంకేతిక పరమైన అంశాలను కుప్పకూల్చేలా చేసింది. చాలా దేశాల్లోని దిగ్గజ కంపెనీల్లోంచి ఉద్యోగుల తొలగింపు కార్యక్రమం యథేచ్ఛగా సాగింది. ఒక రకంగా 2024 సంవత్సరం ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్వాసన పలికిన సంవత్సరంగా నిలిచిపోయిందనే చెప్పాలి. ఆర్థిక మాంద్యం ప్రభావం మన దేశపు ప్రవాసుల పైన కూడా పడింది. ఉపాధి కోసం విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. దేశం కాని దేశాలకు వలసలు పోయి ఉపాధి వెతుక్కున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టెక్నాలజీల విషయానికి వస్తే ఈ సంవత్సరం అత్యంత కీలకమైంది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వస్తువు రాగానే అందరినీ చాట్ జీపీటీ పేరుతో పలకరించి అందరినీ ఆకట్టుకుంది. సాక్షాత్తు మరో మనిషిని పోలిన చాట్ బాట్ మనిషికి బాగా దగ్గరైంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఈ సంవత్సరం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగింది. ప్రత్యేక పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, క్వాంటం కంప్యూటింగ్, సంప్రదాయేతర ఇంధన వనరులు లాంటి వాటిపైన ఏఐ తన ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో రేపటి టెక్నాలజీల విషయంలో ఏఐ కారణంగా జరగనున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను ప్రపంచం తెలుసుకునేలా చేసింది. కృత్రిమ మేధస్సు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని ఉపద్రవాలకు కూడా కారణం కానుందని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలన్నీ ఏఐ పట్ల నెగిటివ్ ప్రచారం చేశాయి. దాంతో పాటే తమ ఏఐ పర్సన్స్లను కూడా విడుదల చేశాయని చెప్పాలి. ఇక అంతరిక్షం విషయానికి వస్తే చాలా విషయాలు ఆశాజనకంగా ముగిశాయి. అమెరికా, రష్యా, భారత్లకు ధీటుగా చైనా పలు అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించింది. తనదంటూ అంతరిక్షంలో ఓ స్పేస్ స్టేషన్ కూడా నిర్మించుకుంది. ముఖ్యంగా మార్స్ గ్రహంపై జీవం ఉనికి గురించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. నాసా ప్రయోగించిన రోవర్ల ద్వారా అక్కడి లోతైన సమాచారం భూమికి చేరింది. అక్కడ రోవర్లు జరుపుతున్నటువంటి పరిశోధన ఫలితాలను ప్రపంచానికి వివరించింది నాసా. అయితే బోయింగ్ సంస్థ రూపొందించినటువంటి రాకెట్ ప్రయోగం విషయంలో మాత్రం నాసా నుంచి ప్రపంచానికి నిరాశ మిగిలింది. కేవలం 8 రోజుల కోసం బోయింగ్ క్యాప్సూల్స్ టెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్, విల్ మోరేలు పలు సాంకేతిక వైఫల్యాల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. అయితే వారు కొత్త సంవత్సరం ఫిబ్రవరి నెలలో భూమికి తిరిగొస్తారని నాసా చెబుతూ వచ్చింది. కానీ తాజాగా ఆ గడువును మరొక 2 నెలలు పెంచడం ప్రపంచవ్యాప్తంగా చాలా అనుమానాలను, ఉత్కంఠను రేకెత్తించిందని చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నో ఘన విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నటువంటి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కేవలం 2 వ్యోమగాములను ఐఎస్ఎస్ నుంచి భూమికి రప్పించడంలో వెనక ముందు అవ్వడం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అర్ధ శతాబ్దం క్రితమే చంద్రుడిపైకి అపోలో రాకెట్ల ద్వారా మానవ సహిత యాత్రలు జరిపింది. అంతటి ఘనతను సొంతం చేసుకున్నటువంటి నాసా అనుకోకుండా ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయినటువంటి తమ 2 ఆస్ట్రోనాట్స్ ని భూమికి రప్పించుకోవడంలో మీనమేషాలు లెక్కించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవైపు అక్కడ చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు షికారు చేస్తూ ఉండటం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక హెల్త్ కేర్ విషయానికి వస్తే క్యాన్సర్, అల్జీమర్స్ విషయంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి చికిత్స విధానం కనుగొనడం సంచలనం సృష్టించింది. రాబోయే సమీప భవిష్యత్తులో ఈ మహమ్మారుల నుంచి మానవాళికి ఊరట లభించబోతోందని సమాచారం. దశాబ్దాలుగా వీటికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నా వాటికి సంబంధించిన కీలకమైనటువంటి అప్డేట్ రావడం 2024 సంవత్సరంలోనే జరిగింది. ఇది గొప్ప మార్పుకు నాందిగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.